తర్వాత భగవద్గీత 16వ చాప్టర్లో చెప్పినటువంటి ఈ దైవ లక్షణాలు, అసుర లక్షణాలు ఇవన్నీ కూడా ఎక్కడివి? మళ్ళీ ప్రకృతిలో ఉన్న లక్షణాలే. అంటే మనం కూడా ప్రకృతే కదా. అంటే ఏంటి? మన స్ట్రక్చర్ వచ్చేంటి? అపర. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం వచ్చి పర. అంటే పరాశక్తి, అపరాశక్తి రెండు కూడా మన దగ్గరే ఉన్నాయి. కాకపోతే ఏంటి? ఇప్పుడు ఈ దైవ లక్షణాలన్నీ కూడా ఎట్లా అంటే మళ్ళీ అవి ఆ దైవ లక్షణాలు కూడా మళ్ళీ పంచభూతాలకు సంబంధించినవి. ఎట్లా పంచభూతాలకు సంబంధించి? టోటల్గా నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వంలో నుంచి వ్యక్తమైంది ఏంటి? ఒక ప్రాణం వ్యక్తమైంది. ఎక్స్క్యూజ్ మీ, అది మనసుకు తెలిసిన వెంటనే దానికి ఏమనిపించింది? కొంచెం భయం అనిపించింది. ఎందుకు? నేనేదో ఎక్కడి నుంచో వచ్చి పడ్డాను కదా అని. మళ్ళీ దాని ఆలోచనకి దానికి ఏమందింది? నేను అనవసరంగా భయపడుతున్నాను, ఉన్నదాన్ని నేనొక్కదాన్ని అనేటువంటి విషయం గ్రహించింది. అంటే మనకున్నటువంటి భయం అనేటువంటి ఆలోచన ఎలా పోగొట్టుకోవాలి? మళ్ళీ భయం లేదు అనే ఆలోచనతోనే పోగొట్టుకోవాలి. రెండోది ఇంప్రెషన్ ఏంటి? రెండోది వచ్చి కోరిక. అంటే ఏంటి? అక్కడో నిరాకారంగా ఉన్నట్టుంది కదా, నేను కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అని మళ్ళీ ఈ బుద్ధికే ఆ ఆలోచన వచ్చింది. మళ్ళీ అట్లా కోరిక డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంది. అంటే భగవతత్వంలో వచ్చినటువంటి కోరికకు కారణం ఏంటి? ఒకే ఒక తత్వం ఉన్నటువంటి ఆయన అనేకమయ్యి నాలాగే అందరూ ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని నేను అనుభవం ఎలా చేస్తే బాగుంటుంది అని సంకల్పం భగవతత్వాన్ని. ఇప్పుడు మన ప్రకృతి సంకల్పం ఏంటి? ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం తయారు చేసుకున్నటువంటి నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు, నాకే ప్రపంచం, నాకే పేరు, నాకే ప్రతిష్ట, నాకు అది కావాలి ఇది కావాలనేటువంటి ఆశతోటి అసలు విషయాన్ని మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అవన్నీ కాదమ్మా, నీలో ఉన్నటువంటి దైవ లక్షణాలను నువ్వు గుర్తించు. ఎప్పుడైతే నువ్వు దైవ లక్షణాలను నువ్వు గుర్తిస్తావో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నీ మనసుకు సుఖం, శాంతి వచ్చేస్తాయి. సుఖము శాంతి లేని వాళ్ళు ఏ విషయంలో ఆనందంగా ఉండగలుగుతారు? మరి సుఖము శాంతి రావాలి అంటే నీకున్నటువంటి పంచభూత తత్వాల్లో ఫస్ట్ లక్షణమైనటువంటి భూమికి ఏముంది? భూమి ద్వారానేగా మనం నేల మీద పడ్డాం. ఈ భూమికి అనుమానం అనేటువంటి లక్షణం ఉందట. అందుకని ముందు ఈ అనుమానాన్ని పోగొట్టుకోవాలి అంటే నేను పరమాత్మ తత్వానికి చేస్తున్నాను కదా, నాకు త్యాగగుణం వచ్చింది కదా అనేటువంటి భావాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. రెండోది ఏంటి? నీటి గుణం ఏంటి? అది ఇష్టం వచ్చినట్టు వ్యాపింప చేసుకునే తత్వం ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి మనం ఒకే శరీరంలోనే ఒకే ఆలోచనలో పెట్టామనుకో కుదించుకొని పోతుంది. అందుకని మనం ఏం చేయాలి? దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయాలి అంటే ఎక్కడ చెడ్డ చూడకూడదు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నా దగ్గర అక్కడ ఉన్నదనేటువంటి విషయం గ్రహించి ఎవరితో పోల్చుకోకూడదు, ఈర్ష పడకుండా ఉండడం జరగాలి. మూడోది ఏంటి? అగ్నితత్వం. మన దగ్గర ఉన్నటువంటి అహం, నేనే కదా అనేటువంటి భావంతో భయం కోరికలతో కొట్టుకుంటూ ఉంటాం. అందుకని ఆ భయం పోగొట్టుకోవడానికి, గర్వం పోగొట్టుకోవడానికి నేను కాదు కదా, ఇంకేదో భగవతత్వం ఉంది కదా అనేటువంటి భావం పెంచుకున్న తర్వాత అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి భగవతత్వాన్ని అనుభవం చెందడం మొదలు పెడతాం. అప్పుడు